యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఏవయ్యా, కళ్ళు నెత్తిన పెట్టుకున్నావా? కనిపించట్లేదా? అయ్యో చూడలేదండి, క్షమించండి, ఏదో పొరపాటున పడింది. ఫంక్షన్కి వెళ్దాం కదా అని పట్టు చీర కట్టుకున్నాను. నీ వల్ల మొత్తం నాశనం అయింది. చూడు చట్నీ ఎలా పడిందో. ఇప్పుడు ఇది ఎవరు తుడుస్తారు? నీ బాబు తుడుస్తాడా? ఏం మాట్లాడుతున్నారండి? ఏవండి ఆగండి. ఆంటీ గారు తప్పైందని చెప్పాడు కదండి. ఏంటి తప్పైంది? నా చీర మీద పడ్డ చట్నీ, నా కాళ్ళ మీద పడ్డ చట్నీ నువ్వు తుడుస్తావా? తుడుస్తానండి. లత నువ్వేంటి? లత బావా, వర్మ సూపుల్లో మార్పు మొదలైంది. అతని గుండెల్లో తాగున్న ప్రేమ కళ్ళల్లోంచి బయటికి పొంగుకుతుంది. ఓ పాలు చూడు. చూసావు బావా, కాడు కట్టిన కాసాయవాళ్లా కనిపించే నా మరిది గుండె కరిగి కన్నీటి రూపంలో బయటికొస్తుంది. అవును చిట్టమ్మా, పనిగట్టుకొని పగ సాధించుకుందాం అనుకున్నాడే తప్ప ప్రేమ లేక కాదు. అవును బావా, తను చేసిన తప్పుకి తన భార్య అవమానం పడుతుంటే ఎంతైనా భర్త కదా పాపం కరిగిపోయి కన్నీళ్ళడుతున్నాడు. అయ్యో లత, కాళ్ళు ఎందుకు తుడుస్తున్నావు? ఆవిడ కాళ్ళు కడుక్కుంటారులే. ఏంటి కడుక్కునేది? నువ్వేమైనా ఈవిడ గారికి మొగుడువా? అంత ఫీలింగ్ అయిపోతున్నావు? అవును. అద్గది తప్పుని ఎదిరించడానికి భర్త అయి ఉండాలా ఏంటి? మేడం, చట్నీ పడితే కడుక్కుంటే పోతుంది. ఈ మాత్రం దానికి ఇంతలా అవమానించాలా? చూస్తూ నిలబడతారేంటి? మీరైనా చెప్పండి. వెదవ మనుషులు, వెదవ్వాగుడు. తప్పైపోయిందండి, ఇంతటితో వదిలేయండి ప్లీజ్. అలాగే. చూసావా, మరిది కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. ఎందుకంట? ఏమో అక్క, నాకేం తెలుసు? దొంగ చెల్లి, నీకన్నీ తెలుసు. మరిదిలో మార్పు మొదలైంది. తొందరలోనే మారిపోతాడులే. రే వర్మ, బయట ఎండలు మండిపోతున్నాయి. తల మీద ఏదైనా క్యాప్ పెట్టుకుని తిరగొచ్చు కదా? పెట్టుకున్నా కదమ్మా. తల మీద క్యాప్ ఎక్కడుందిరా? పెట్టుకుంటే నాకు కనపడదా? సారీ అమ్మా, కారులోనే మర్చిపోయాను. ఓహో, క్యాప్ లేకుండానే ఊరంతా తిరిగావా? ఊరంతా ఎక్కడ తిరిగానమ్మా? టిఫిన్ బండి దగ్గరికే వెళ్ళాను. టిఫిన్ బండా? అదే అమ్మా, క్యాప్ టిఫిన్ బండి దగ్గర మర్చిపోయాలే. సరే, ఎండను పడొచ్చావు, ఇదిగో మజ్జిగ తాగు, కాస్త చల్లబడుద్ది. అయ్యో, ఆయన మజ్జిగడిగి చాలాసేపు అయింది. నువ్వు తాగు. ఆయనకి ఉల్లిపాయ దోశ అంటే చాలా ఇష్టం అక్క.
రే వర్మ, మజ్జిగ ఎలా ఉంది? చాలా బాగుందమ్మా, అమృతంలా ఉంది. నేను కూడా ఖాళీ గ్లాస్తో మజ్జిగ తాగేవాణ్ణి ఇంతవరకు చూడలేదు. ఖాళీ గ్లాసులో మజ్జిగ? మరి తమరి చేతుల్లో ఏముందో ఒకసారి చూడండి. అరే, అప్పుడే మజ్జిగ మొత్తం తాగేశానా? నీ బొంద, మజ్జిగ గ్లాస్ ఇదిరా, ఇక్కడే ఉంది. అరే, నా చేతిలో ఖాళీ గ్లాస్ భలే మారిపోయిందే. మారిపోయింది గ్లాస్ కాదురా, నువ్వు. దేని గురించో నువ్వు డీప్గా ఆలోచిస్తున్నట్టున్నావు. అవునమ్మా, లత గురించి ఆలోచిస్తున్నా. నువ్వు లత గురించి ఆలోచిస్తున్నావా? అవునమ్మా, ఈరోజు అనుకోకుండా లతని కలిశాను. అసలు ఏం జరిగిందంటే, అదమ్మా జరిగింది. నేను చేసిన తప్పుని తను సరిదిద్దింది. నా వల్ల తను మాటలు పడింది. నా కోసం తన అవమానాలు భరించింది. మరీ ఇంతలా ఎవరు చేస్తారమ్మా? అదేరా భార్య అంటే, అదేరా భార్య ప్రేమంటే. తన భర్తకి ఎదురవుతున్న అవమానాన్ని మనసారా తను స్వీకరించి నీకోసం ఎదుటి వాళ్ళ కాళ్ళు పట్టుకుంది చూడు, అదేరా అదేరా నీ మీద లతకున్న ప్రేమంటే. అదేరా భార్యగా తను చేసిన త్యాగం అంటే. ఇప్పటికైనా తన ప్రేమని, త్యాగాన్ని అర్థం చేసుకుంటే మనం మనుషుల్లా మిగులుతాంరా. అవునమ్మా, లత విషయంలో తప్పు చేశానేమో అనిపిస్తుంది. వాళ్ళ కుటుంబం మీదున్న పగని తన మీద చూపించి తనని బలిపశువులా చేశానని బాధగా ఉందమ్మా. నిజంరా వర్మ, ఏ మార్పు అయితే నీలో రావాలని కోరుకున్నానో అదే మార్పు నీలో వస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికైనా నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు. వెంటనే వెళ్ళి లతకి క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకొచ్చేద్దాంరా. అమ్మా, నా కోసం అవమానపడిందని చెప్పి బాధపడుతున్నాను తప్ప వాళ్ళ నాన్న చేసిన తప్పుని క్షమించట్లేదమ్మా. రే వర్మ, అవునమ్మా, మా నాన్నకి శంకర్ నారాయణ మావయ్య చేసిన అవమానం మర్చిపోయావా? ఎప్పుడో నువ్వు పుట్టక ముందు మీ మావయ్య తప్పు చేశాడని కట్టుకున్న భార్యకి అన్యాయం చేస్తావా? నమ్మి నీతో 7 అడుగులు వేసినందుకు ఆ అమ్మాయికి ఏడుపులు మిగులుస్తావా? చెప్పరా. అది కాదమ్మా. మీ నాన్నని నా పుట్టింటి వాళ్ళు అవమానించారని బాధపడుతున్నావే కాని అసలు అవమానించాల్సిన పరిస్థితులు ఎందుకు ఎదురయ్యాయో ఒక్కసారైనా ఆలోచించావా? నా కన్నవాళ్లేమి కసాయి వాళ్ళు కాదురా. కఠినంగా మీ నాన్నని శిక్షించడానికి, అర్థం లేకుండా అవమానించడానికి. తప్పు ఇరువైపులా ఉంది, కానీ శిక్ష మాత్రం ఒకవైపే పడుతుంది. అదేరా నా బాధ. అంటే అప్పుడు జరిగిన దాంట్లో నాన్నగారిది కూడా తప్పే అంటావా? ముమ్మాటికి ఉంది కాబట్టే ఆనాడు మా అన్నయ్య అవమానించాడ్రా. లేదంటే ఆయన దుర్మార్గుడు కాదు, ఏ తప్పు లేకుండా మీ నాన్నని అవమానించడానికి. నోర్మోయ్, కట్టుకున్న భర్తని పట్టుకుని తప్పుడు వాడని చెప్పడానికి నీకు బుద్ధి లేదు? ఏమండి, మొత్తం విన్నానే. నా శత్రువుల్ని వీడు తిట్టడం, నువ్వు వాళ్ళని సమర్థించడం, ఫైనల్గా నన్నే వెధవం చేయడం మొత్తం విన్నాను. అది కాదు నాన్న, అమ్మ నాతో ఏం చెప్పాలనుకుందంటే. ఏం చెప్పాలనుకుందో, నువ్వేం వినాలనుకుంటున్నావో నాకు తెలీదురా. కానీ నీ తండ్రిగా ఫైనల్గా నేను చెప్పేదొకటే. నా శత్రువుల్ని, నా శత్రువింటి బిడ్డల్ని సమర్థించినా, వాళ్ళ మీద జాలి చూపించినా వాళ్ళు నా ఇంటికి, నాకు శాశ్వతంగా దూరం అయిపోతారు. నాన్న, అది దృష్టిలో ఉంచుకో. లేదంటే నాన్న అని పిలవడానికి ఈ నాన్న కూడా ఉండడు. అమ్మా, నాన్న చూసావా ఎంత మాట అన్నారు? బాధపడుకురా. ఆయన తనకు జరిగిన అవమానం గురించి మాట్లాడతారే తప్ప నా పుట్టింటి వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి మాట్లాడడం లేదు. నువ్వైనా కనీసం అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను.
కాంతమ్మా, కాంతమ్మా, అమ్మా కాంతమ్మా. సార్ సార్ నమస్కారం ప్రెసిడెంట్ గారు. నమస్కారం అమ్మా, బాగున్నావా? బాగున్నాను సార్. మీరేంటి సార్ ఇంత సడన్ గా సర్ప్రైజ్ ఇచ్చారు? మీరేంటి మా ఇంటికి రావడం ఏంటి? ఇది కళా నిజమా? కూర్చోండి సార్, కూర్చోండి. చింతామణి, మనం ఇక్కడే ఉందాం. ఎందుకు నాన్నా? ఈ సీన్ ఏదో మనకు ఉపయోగపడేలా ఉందే. దగ్గరికి వెళ్తే కాంతమ్మ మనల్ని వాడుకోదు. అదే దూరంగా ఉన్నామనుకో ఈ సన్నివేశాన్ని మనం వాడుకోవచ్చు. సూపర్ నాన్నోయ్. అయితే ఇక్కడే ఉందాం. ఎండలో వచ్చారు, కూల్ డ్రింక్ ఏమైనా ఇవ్వమంటారా? ఏం వద్దులే కాంతమ్మా. చెప్పండి సార్, ఏంటి విషయం? నీకు గుడ్ న్యూస్ చెప్దామని వచ్చాను. గుడ్ న్యూసా? ఏంటి సార్ అది? చెప్తా. రే ప్రకాషు, అదిలా ఇవ్వు. ఇదేంటో తెలుసా అమ్మా? బీఫామ్. జరగబోయే ఎన్నికల్లో మన పార్టీ అభ్యర్థిగా కాకినాడ కాంతమ్మే నిలబడబోతుంది. అత్యధిక మెజారిటీతో గెలిచి విజయడంకా మోగించబోతుంది. ఆహాహా, ఎంత శుభవార్త చెప్పారు సార్. నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారా? నన్ను ఎమ్మెల్యేని చేయబోతున్నారా? ఆ తర్వాత మినిస్టర్ని చేసి సీఎం సీట్లో కూర్చోపెడుతున్నారా? నేను సీఎం అయిపోతాను. నేను చాలా లక్కీ. ఐఎమ్ సో హ్యాపీ. కాంతమ్మా, కాంతమ్మా, ఇవన్నీ నేనెప్పుడు చెప్పానమ్మా? నువ్వు జస్ట్ ఎమ్మెల్యేగా నిలబడిపోతున్నావని చెప్పాను అంతే. ఏదో ఫ్లోలో అనేశాను సార్. అయినా నా బతుక్కి ఎమ్మెల్యే అవడమే ఎక్కువ. ఇంకా ముఖ్యమంత్రి ఏమవుతాను సార్. సార్ ఉండండి సార్. ఇంతటి శుభవార్త చెప్పినందుకు మీకేదో ఒకటి స్వీట్ తినిపించి మీ నోరు తీపి చేస్తాను. ఇప్పుడు అలాంటిదేం వద్దు కాంతమ్మా. సార్ ప్లీజ్ సార్, నా మాట కాదనకండి. కూర్చోండి సార్. ఒరే పీరాజు, పీరాజు. నాన్న నిన్నే పిలుస్తుంది. మనం పలకొద్దు, నువ్వు ఊరుకో. చింతామణి, ఎక్కడ చచ్చారు? చింతామణి, ఉండండి సార్, నేనే వెళ్ళి పట్టుకొస్తాను. ఒక్క నిమిషం. అమ్మ చింతబడి, ఈసారి జరగబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడబోయేది కాంతమ్మ కాదే, మరి నా కూతురు ఈ చింతాపడి. శాఖ అయింది చాలే గాని, ఆ కాంతమ్మ దొంగ విగ్రహాలు కొంటూ ఎమ్మెల్యే దగ్గర అడ్డంగా బుక్ అయిన వీడియో మన దగ్గర ఉంది కదా. ఉంది నాన్నోయ్. ఆ వీడియో బయటికెళ్తే కాంతమ్మ గారికి రాజకీయ భవిష్యత్తు ఉండదని ఆ వీడియోని బయటికి రానివ్వలేదు కదా నువ్వు. కరెక్టే, కానీ ఆ వీడియోని ఇప్పుడు మనం బయట పెట్టబోతున్నాం. అర్థమైంది నాన్నోయ్. ఇప్పుడు ఈ వీడియోని ఆ ప్రెసిడెంట్ గారికి చూపిస్తాం, అంతే కదా? కరెక్టే. ఇదిగో ఇందులో ఆ వీడియో ఆన్ చేయి. పద. కొంచెం ఆగమ్మా, కొంచెం ఆగు. ఏంటి చిట్టిమ మళ్ళీ ఏదో వ్యాపారం మొదలు పెట్టినట్టుంది? అమ్మా, తిండి తిని 2 రోజులైందమ్మా. బాగా ఆకలిగా ఉందమ్మా. ఏమన్నుంటే పెట్టమ్మా. బావా అలాగే చిట్టి.
ఏటది అలా చూస్తున్నావా? చిట్టి, ఏ ముష్టామె కట్టుకున్న చీర చూసావా? అచ్చ నా చీరలాగే ఉంది. నీ చీరలా ఉండటం ఏంటదినా? నీ చీరే. అవును, ఆ రోజు మన ఇంటి ముందుకొచ్చి చిరిగిన బట్టలతో ఉంటే జాలిపడి నా చీర దానం చేశాను కదూ. అవునదినా, ఇది నువ్వు దానం చేసిన చీరే. ధర్మాత్మరాలివి తల్లి, ఈ చీర దానం చేసి పుణ్యం గట్టుకున్న మహాత్మురాలివి. పిల్లా పాపలతో సల్లగా ఉండు తల్లి. అలాగే. భాస్కర్ ఎక్కడికి వెళ్ళాడు? భాస్కరు అమ్మా, కట్టుకోవడానికి బట్టలు లేని అభాగ్యురాలిని తల్లి. ఏదైనా పాత చీర ఉంటే ఇచ్చి పుణ్యం కట్టుకో తల్లి. పుణ్యం కట్టుకోవాలా? అవును తల్లి. ఇంటి నిండా చీరలుంటే పుణ్యం కట్టుకోవడం దేనికి? అయినా ఆ పుణ్యం ఏ కలర్లో ఉంటుందో ఏంటో, ఏం బోర్డర్ ఉంటుందో, ఏం డిజైన్స్ ఉంటుందో. ఆ పుణ్యం కట్టుకోవడం నా వల్ల కాదమ్మా. నేను నా చీరలే కట్టుకుంటా. ఉండు, నీకు చీర తీసుకొచ్చిస్తా. ఏటవా, కంగారు పడ్డావా? మా వదిన కొంచెం అదలా మాట్లాడుతుందిలే, కానీ మనసు చాలా మంచిది. ఇంతకీ ఎంగిలి పడ్డావా లేదా? లేదు తల్లి, బాగా ఆకలిగా ఉంది. అజో, మా వదినకి చెప్పి అన్నం పట్టుకురమ్మంటాను. వదినా, చీరతో పాటు అన్నం కూడా అటుకురా. అలాగే చిట్టి. ఈ వదినా, ఇదిగో అమ్మా, ఇది నేనెంతో ఇష్టపడి కొనుక్కున్న చీర. దీన్ని జాగ్రత్తగా వాడుకో. అట్టాగే తల్లి. ఈ చీరని పగలు కట్టుకో, రాత్రి తల కింద పెట్టుకో. తల కింద పెట్టుకోవాలా? కట్టుకుంటే నలిగిపోతుంది కదా, తల కింద పెట్టుకుంటే ఎంచక్క ఇస్త్రీ చేసినట్టు అయిపోతుంది. వదినా, చీరిచ్చింది కట్టుకోవడానికి, పైగా నలిగిపోతుందంట వేటి? లేదు చిట్టి, ఈ చీర అంటే నాకు చాలా ఇష్టం. పాపం ముసల్ది బాధపడుతుంది కదా అని ఇచ్చాను. దీన్ని రోజు కట్టుకో, మాకు తొందరగా చిరిగిపోద్ది. అప్పుడప్పుడు కట్టుకో. అప్పుడప్పుడు కట్టుకోవడానికి ఈ చీర ఎందుకమ్మా? చూడమ్మా, రోజు ఈ చీర కట్టుకుంటే నువ్వు డబ్బున్న దానివని నీకెవరు ముష్టి కూడా వేయరు. అందుకే చెప్తున్నాను. అర్థమైంది తల్లి, పుణ్యాత్మురాలివమ్మా. ఇదిగో అమ్మా, నీకేం చెప్పాను? ఈ చీర పగలు కట్టుకోవద్దని చెప్పానా? వేరే చీరలు లేక ఇది కట్టుకున్నాను తల్లి. అమ్మా చిట్టమ్మా, బాగున్నావా? బాగున్నాను ఎమ్మెల్యే గారు. నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి ఎమ్మెల్యే గారు. థ్యాంక్స్ అమ్మా. చిట్టమ్మ క్యాటరర్స్ అదిరిపోయిందమ్మా. నీ బిజినెస్ 3 పువ్వులు 6 కాయలుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. చాలా సంతోషం ఎమ్మెల్యే గారు. బావా, సొత్త పెట్టి ఎమ్మెల్యే గారికి భోజనం పెట్టు. వద్దమ్మా, ఇప్పుడే తినేసి వస్తున్నానమ్మా. సార్, పిలవని పేరెంటానికి వచ్చారు, పెడతానంటే వద్దంటారేంటి? సిగ్గు లేకుండా తినండి. సార్, మా అక్క అదోలా మాట్లాడుతుంది, తన మాటలేం పట్టించుకోకండి. భోజనం ఎలాగో చేయనంటున్నారు కాబట్టి ఒక్క నిమిషం ఆగండి. కనీసం ఈ స్వీట్ అయినా తీసుకోండి సార్. ఆహా, అద్భుతమయ్యా. అది అద్భుతం కాదు సార్, మోతీచూరి లడ్డు. వదినా, పాపం ఆయన తిన్నివ్వు. ఈయన పాపం కూడా తింటాడా? నీలాంబరి, నీకు దండం పెడతానమ్మా, ఈ స్వీట్ తిన్నివ్వు. తినండి తినండి. బావా, అవకిచ్చే. అలాగే చిట్టి. అమ్మా, అదేంటి కింద కూర్చుంటున్నావు? అమ్మా, కింద కూర్చుంటే ఏటవుతుందమ్మా? కింద కూర్చుంటే చీరకు మట్టవదు. నీకు ముందే చెప్పాను, ఈ చీరను జాగ్రత్తగా చూసుకోమని. చీర కాలిపోదు, అసలే ఎండ మండిపోతుంది. దీని మీద కూర్చో.
వద్దులేమ్మా. కూర్చోమని చెప్తున్నాను కదా, ఏదో మొమాటము నువ్వు కూర్చో. కాని కాని మీరు నేను ముష్టిదాన్ని బాబు, మీ పక్కన కూర్చునే అర్హత లేనిదాన్ని. ఈ చిట్టమ్మ బండి దగ్గర తన మన భేదాలుండవు, అందరూ ఒక్కటే. నీలాంబరి, నువ్వు చూడటానికి టింగర్దాలా కనిపిస్తావు గాని ఎంత గొప్ప మనసమ్మా అనేది. మా వదిన ఒట్టి అమాయకురాలండి. కడుపులో ఏమీ దాసుకోదు, మనసులో ఏదనిపిస్తే అదే చెప్పేస్తుంది. ఒట్టి పోలా మనిషి. చిట్టమా చిట్టమా, త్వరగా ఒక భోజనం పార్సిల్ కట్టు, కాళ్ళు కాలిపోతున్నాయి. అదేటి పిన్ని, కాళ్ళకి చెప్పులు లేకుండా వచ్చావేటి? వచ్చే దారిలో చెప్పులు తెగిపోయి చిట్టమ్మా.